హలో హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నా ఇన్‌స్టిట్యూట్ నుంచి రోడ్డుకి ఎంత దూరం ఉందో రోజు బైక్‌లో వెళ్తుంటే తెలియట్లేదు కానీ, అబ్బా! చచ్చిపోయానండి ఈరోజు మాత్రము. ప్రాబ్లమ్ ఏంటంటే నా బండి సర్వీసింగ్‌కి ఇచ్చాను. మార్నింగ్ ఎళ్ళేటప్పుడు ఆటో ఎక్కాను, వచ్చేటప్పుడు ఆటోనే. కాకపోతే మార్నింగ్‌కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఆఫ్టర్‌నూన్ చాలా బాగుందండి. సింగిల్‌గా నేనేదో బుక్ చేసుకున్నట్టు నాకు ఆటో అయితే దొరికింది. మార్నింగ్ అయితే చాలా క్రౌడ్ ఉన్నింది. చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతాను కాబట్టి అండర్ బ్రిడ్జ్ మీద నేను అంతగా పట్టించుకోలేదు. అండర్ బ్రిడ్జ్ ముత్తుకూరు అండర్ బ్రిడ్జ్ చాలా బాగుందండి. ఇది చూసారా, ఇక్కడ మన ట్రెడిషనల్‌కి తగ్గట్టు చాలా బాగా ఇమాజినేషన్ అయితే చేశారు. శ్రీహరికోటలో కూడా మనకి చూడొచ్చు. ఇక్కడ రాకెట్ లాంచ్ అయ్యేది, అక్కడ పైన ఉండేది గ్రహాలు కానీ మూన్ సైట్ గానీ చాలా బాగా అద్భుతంగా గీశారు. ఇది చిన్న పిల్లలకి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఇది చూస్తే చాలా అంటే చాలా బావుంది. ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంది. మనకి బండుంది కాబట్టి ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళిపోవడం అలవాటు. సో, ఎప్పుడో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి కొన్ని. క్లైమేట్ చూసారా? ఈ క్లైమేట్‌కి వాన కన్ఫర్మ్ పడిపోతుందనుకున్నాను. దేవుడా! దేవుడా! ప్లీజ్ ప్లీజ్ ఇంటికెళ్ళేదాకా ఆగు. తర్వాత కావాలంటే కుమ్మేయి అని చెప్పాను. కానీ దేవుడు మన మాట ఇన్నట్టున్నాడు. చూసారా, అపరిచితుడు 2 నిమిషాలకు ఒకసారి రంగులు మార్చినట్టు అక్కడ దాకా ఎండొచ్చింది. ఇక్కడేమో వానలాగా మబ్బొచ్చేసింది. ఆ వీధి చివర లాస్ట్‌కి వెళ్ళాలండి. ఇలాంటి 3, 4 టర్నులు తిరిగితే గానీ నేను వెళ్ళే ఇంటి దారైతే రాదు. ఉన్నట్టుండి నా బైక్ రిపేర్‌కి ఇచ్చానని చెప్పాను కదా! ఆయన ఫోన్ చేసి, మేడం బండి రెడీ అయిపోయింది అని అన్నాడు. అమ్మా! రెడీ అయిపోయిందా? సరేలే ఇంటికి బైక్ తీసుకొని ఒకేసారి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మళ్ళీ వెనక్కొచ్చి నా బైక్ ఇచ్చిన దగ్గరికి వెళ్తూ ఉన్నానండి. రాదే, ఎంతకీ రాదే దారి. బైక్‌లో వెళ్తుంటే పెద్ద ఏమి అనిపించలేదు కానీ నడుస్తుంటే అబ్బా! చుక్కలు లైవ్‌లో కనిపించాయి. కాళ్ళు సపోర్ట్ చేయట్లేదండి. ఎందుకంటే కాళ్ళు చాలా కాలం అయిపోయింది ఇంత లాంగ్ నడిచి. నా వల్ల అస్సలు అవ్వలేదు. కానీ ఓపిక తెచ్చుకొని వెళ్ళాను. ఇదిగోండి మన బైక్. చూసారా, దీనికోసమా నేను ఇంతలా స్ట్రగుల్ అయ్యాను అనుకున్నా. తీరా ఇంటికి వచ్చేసరికి చాలా రిలీఫ్ అనిపించింది. థ్యాంక్ యూ గైస్.